స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధకులు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని మీ ఆరోగ్యం మా బాధ్యత అనే నినాదంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ నెల ఏప్రిల్ 20న ఉదయం 9 గంటలకు రామచంద్రాపురం విఎస్ఎం ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఈ శిబిరంలో ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులైన అపోలో, మెడికోవర్, మెడ్వే, సంజీవని, అగర్వాల్ కంటి ఆసుపత్రి తదితర ఆసుపత్రుల నుంచి వైద్యులు పాల్గొని ఉచిత వైద్య సేవలు, ఉచితంగా మందులు అందిస్తారని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో అన్ని రకాల వ్యాధులతో పాటు ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులకు, స్త్రీల గైనిక్ సమస్యలకు నిపుణులచే వైద్య పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు. ఈ వైద్య శిబిరంలో ఈసీజీ, 2D ఎకో, బీపీ, షుగర్ తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని అన్నారు. ఏప్రిల్ 20న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఉచిత వైద్య శిబిరం జరుగుతుందని మంత్రి సుభాష్ తెలిపారు. రామచంద్రాపురం నియోజకవర్గంలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నవ్యాంధ్రప్రదేశ్కు ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి సుభాష్ తెలిపారు. రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుతూ తెలుగు జాతికి ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తూ తెలుగువారి వైభవాన్ని చాటుస్తున్న గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదినాన్ని పురస్కరించుకుని రామచంద్రపురం నియోజకవర్గం విఎస్ఎం కాలేజీలో మెడికల్ క్యాంప్ నిర్వహించబడతా ఉంది. సుమారు అపోలో హాస్పిటల్స్ కానీ, మెడికోవర్ హాస్పిటల్స్, మెడ్వే, సంజీవి హాస్పిటల్స్, అగ్రవాల్ ఐ హాస్పిటల్స్ వారు అత్యుత్తమ వైద్య నిపుణులతో ఈసీజీలు కానీ, 2D ఈకో కానీ అన్ని పరీక్షలు కూడా మరి నిర్వహిస్తూ ఉన్నారు. సుమారు ఈ వేల రూపాయల్లో మరి మార్కెట్లో ఉంటాయి. మరి ఉచితంగా పూర్తిగా వైద్య పరీక్షలే కాకుండా పూర్తిగా మందులు ఉచితంగా ఇవ్వబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వైద్య శిబిరంలో పాల్గొవలసిందిగా నా మనవి. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య ఎజెండా నిరుద్యోగుల్ని లేకుండా చేయటం, వాళ్ళకి ఉపాధి కల్పించడం, ఇటు ఎంఎస్ఎంఈ ద్వారా ఈ చిన్న సూక్ష్మ మధ్య పరిశ్రమల్ని ప్రోత్సహించడంతో పాటు ఏదైతే 8 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ 9 నెలల 10 నెలల్లో తీసుకుని వచ్చారో దాని నిమిత్తం 2 నుంచి 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం వంటి కార్యక్రమాలు మరి ముందుకు తీసుకెళ్ళి మరి నిరుద్యోగ సమస్యని వెంటనే మరి ఆ నిరుద్యోగ సమస్యని నుంచి బయటపడేలాగా నిరుద్యోగులందరికీ కూడా ఊరటనివ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా అందులో భాగంగా మరి చంద్రన్న ఉద్యోగ భవన్ అనేది రామచంద్రపురం నియోజకవర్గంలో రాష్ట్రంలో తొలిసారిగా పెట్టడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, నిరుద్యోగం అనేది లేకుండా చేయటం. సుమారు 10th క్లాస్ నుంచి పీజీ వరకు ఎవరైనా సరే తమ క్వాలిఫికేషన్స్తో బయోడేటాతో ఈ చంద్రన్న ఉద్యోగ భవన్ వద్దకు వస్తే 20 నిమిషాల్లో మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. ఆ బాధ్యత మేము తీసుకునే ప్రయత్నం ఇది. మరి నేను ఎన్నో చంద్రబాబు నాయుడు గారి కంటున్న కళలు సాకారం చేసే విధంగా మేమందరూ అడుగులు వేస్తూ ఉన్నాం. దయచేసి స్థానిక రామచంద్రపురం టౌన్లో స్థానిక లలితానగర్ దగ్గర కొత్తగా ఉద్యోగ భవన్ అనేది ప్రారంభిస్తూ ఉన్నాం. 20వ తారీఖు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజున 20వ తారీఖు రోజున 3:30 ప్రారంభోత్సవం అవుతూ ఉంది. కాబట్టి నిరుద్యోగులందరూ కూడా 365/24 ఈ నిత్యం ఈ ఉద్యోగ భవన్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి అందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి నా మనవి. అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం దివిలి గ్రామంలో
గత కొన్ని సంవత్సరాల నుండి డాక్టర్ లక్ష్మీనారాయణ స్టార్ కిడ్స్ హాస్పిటల్, డాక్టర్ ఇందన జయకృష్ణ చంటి పిల్లలకు అనేక సేవలందించి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇక్కడ వైద్యం వల్ల పిల్లలకు ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. అత్యవసర కేసులు కూడా సత్వర పరిష్కారం చూపిస్తారని అభినందించారు. జిల్లాలో నలుమూలల నుండి ఏజెన్సీ ప్రాంతాల నుండి దివిలి గ్రామానికి తరలిస్తుంటారని, కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో స్టార్ కిడ్స్ హాస్పిటల్ పిల్లలకు ఒక ప్రత్యేకత అని అన్నారు. డాక్టర్ లక్ష్మీనారాయణ చిన్నపిల్లల వైద్య నిపుణులు. తమ సొంత హాస్పిటల్ అయినా సరే ఆయన ఉద్యోగం బాధ్యతగా చేయడం పట్ల హాస్పిటల్లో ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారని అన్నారు. డాక్టర్ లక్ష్మీనారాయణ స్టార్ కిడ్స్ హాస్పిటల్ వారు పలువురికి ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు. అంతేకాకుండా పుట్టగొడుగుళ్ల మాదిరి వెలిసిన క్లినిక్లు, ల్యాబ్లు ఈ హాస్పిటల్ ద్వారా ఇక చెక్ పడినట్లేనని కొందరు అభిప్రాయపడ్డారు. దిగులు వస్తుంది. ట్రీట్మెంట్ అది బాగా చూస్తారని దిగులు డాక్టర్ గారు బాగా చూస్తారని, పిల్లలు బాగా హెల్తీగా ఉంటారని తీసుకురావడం జరుగుతుంది. దానికోసం హెల్తీగా ట్రీట్మెంట్ ఇవ్వడం, ట్యాబ్లెట్స్ అరకులు బాగా అవ్వడం, చూడటం కూడా బాగా చూస్తారని దానికోసం పరిమాణంగా రావడం జరుగుతుందని. ఈ పాపని చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర తీసుకొస్తున్నానండి. బాగా చూస్తారండి. హాస్పిటల్ కూడా చాలా మంచిదండి. అంటే ఏ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఏమున్నా పెద్ద పెద్దగా ట్రీట్మెంట్ చేస్తారండి. బాగా చూస్తారు. అందుకని చిన్న పాప పెద్ద పాపను కూడా ఇక్కడ తీసుకొస్తానండి. చిన్న పాప కూడా తీసుకొస్తాను. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ లక్ష్మీనారాయణ. నేను ఎంబీబీఎస్ చేసిన తర్వాత డీసీఏ చేసి తర్వాత డిఎన్పి అని పిల్లల వైద్యంలో స్పెషలైజేషన్ అన్నమాట అది చేశానండి. సో అది నేను ప్రతిష్టాత్మకమైన రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అని ఉంది, అక్కడ డిఎన్పి అది చేసి అక్కడ నాకు కొంచెం ఇంటెన్సివ్ కేర్ అని ఉంటుంది. పిల్లలకు సంబంధించిన ఐసీయూలు వాటిలో అది కూడా వర్క్ చేసిన అనుభవం అది ఉందండి. సో ఈ హాస్పిటల్ వచ్చి నేను స్టార్ట్ చేయడం వచ్చి ఇక్కడ 2020 నుంచి స్టార్ట్ చేశానండి. పెద్ద ఒక 4 years నుంచి ఇక్కడ హాస్పిటల్ రన్ అవుతుంది. దీనికి ముందు మా నాన్నగారు ఇక్కడ ఒక 30 ఏళ్ళ నుంచి ఇక్కడ చేస్తూ ఉన్నారండి. ఆయన స్థాపించింది ఇది. సో ఈ గ్రామంలో మేము స్థాపించడం జరిగింది. దగ్గర 30 ఏళ్ళ నుంచి పిల్లల్ని ఇక్కడికి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి చాలామంది ఇక్కడికి పిల్లలకి సంబంధించిన అన్ని వైద్య అవసరాలకి ఈ హాస్పిటల్ మీద చాలా ఆధారపడి ఎప్పటి నుంచో వాళ్ళకి ఉన్న నమ్మకం మీద మాకు అలా కంటిన్యూస్గా రెగ్యులర్గా పేషెంట్ అవుట్లోడ్ కూడా రోజు వస్తుంటుందండి. దగ్గర మేము రోజుకి ఒక 100 నుంచి 120 వరకు చూస్తూ ఉంటాము. మాకు ఈ చుట్టుపక్కల నుంచే కాకుండా దగ్గర ఒక 50-60 kilometers రేడియస్లో కూడా చాలా ఏజెన్సీ ప్రాంతాలు వాటి నుంచి కూడా చాలామంది వాళ్ళ పిల్లలకి ఏ సమస్య వచ్చినా కూడా మా దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని చాలా బాగుంది, ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగా జరుగుతుంది అనే నమ్మకంతో వాళ్ళ పిల్లల్ని ఇంకా చాలా ఒక 2-3 generations నుంచి అట్లా పేషెంట్స్ కంటిన్యూగా వస్తూ ఉన్న వాళ్ళైతే మాకు చాలామంది ఉంటారండి. వచ్చేసి ఇక్కడ రెగ్యులర్గా చేసే ఓపీ సేవలు అది కూడా ఓపీ సేవల్లో చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 18 ఏళ్ళ వయసుతో నాకు చాలా వరకు పిల్లల్లో చాలామంది కొంతమంది గుండె సంబంధించిన వ్యాధులతో అది చాలామంది ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత బయటపడడం, అంటే వాళ్ళని గుర్తించి వాళ్ళకి స్కానింగ్ అది చేసి వాళ్ళకి అంటే కొద్దిగా స్పెషలైజ్డ్
కార్డియాలజీ డిపార్ట్మెంట్లో అనుభవం ఉన్న వైద్యుల దగ్గర వాళ్ళకి ట్రీట్మెంట్ అది అందించి ఆపరేషన్స్ అది చేయించడం కూడా జరిగిందండి. సో దగ్గర నాకు వచ్చే ఫాలోఅప్లో ఒక 100 to 120 మెంబర్స్ గుండె సంబంధించిన వ్యాధులు అవి ఉన్న వాళ్ళు మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అది అందించి వాళ్ళకి ఆపరేషన్స్ అది చేయించడం కూడా జరిగింది. సో ఏదన్నా మనం ఎర్లీగా ఇలాంటి కొన్ని క్రానిక్ కేసెస్ అంటాం, అంటే వాళ్ళకి దీర్ఘకాలికమైన సమస్యలు అది ఉంటాయి. మనకు కొంచెం కిడ్నీకి సంబంధించిన వ్యాధులు కానీ, కొంచెం హార్ట్కి సంబంధించిన వ్యాధులు కానీ, లేకపోతే బ్రెయిన్కి సంబంధించిన న్యూరలాజికల్ డిసీజెస్ కానీ, ఇలాంటివి కొద్దిగా లాంగ్ టర్మ్ ఫాలోఅప్ అది కూడా అవసరం వాళ్ళకి. అంటే వాళ్ళకి మనం ఎంతో తొందరగా ఆ వ్యాధిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందించగలిగితే వాళ్ళలో మనకి రికవరీ అది కూడా చాలా బాగుగా ఉండే ఛాన్స్ అది ఉంటుందన్నమాట. సో మా దగ్గరకు వచ్చిన ఫస్ట్ టైమే చాలామంది చిన్నపిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లల్లో వాళ్ళకి గుండె జబ్బు ఉందని మేము నిర్ధారించడం, వాళ్ళకి ఫర్దర్ ఫాలోఅప్ అది చేయడం, ఆపరేషన్ అది చేయించడం. సో వాళ్ళని ఎర్లీగా మనం ఎంత తొందరగా ఎర్లీగా డిటెక్ట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందించగలిగితే వాళ్ళు రికవరీ అంతా బాగుండే ఛాన్సెస్ అది ఎక్కువగా ఉంటాయండి.